హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుమిత్రను చంపడానికి డాక్టర్కి డబ్బులు ఇస్తుండగా అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న శివనారాయణ చూసి ఏం చేశాడు? అసలు సుమిత్రను చంపాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి అనుకుంటున్నారా? అయితే ఆలోచించకుండా ఈ ఎపిసోడ్ అయితే పూర్తిగా చూసేసి లైక్ చేసేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంకా ఎప్పుడైతే సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని తెలుస్తుందో అందరూ కూడా చాలా ఆందోళనలో ఉండిపోతూ ఉంటారు. అసలు ఎలా బ్రతికించుకోవాలి సుమిత్రని అని చెప్పేసి అంటూ ఉండగా అప్పుడు డాక్టర్ అయితే వచ్చి చెప్తుంది, ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సుమిత్ర తప్పకుండా బ్రతుకుతుంది అని చెప్పడంతో ఇంకా జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది? మమ్మీకి ఉన్నటువంటి బ్లడ్ క్యాన్సర్ రావడం ఏంటి? మమ్మీ చనిపోతుందా? అసలు ఏం జరుగుతుంది? ఈ అవకాశాన్ని నేను దేనికో దానికి వాడుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆలోచిస్తూ ఉండగా తనకి ఐడియా వస్తుంది. ఏంటంటే, ఇప్పుడు మమ్మీ చనిపోతే గనక ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకే వస్తుంది. ఎందుకంటే తాత ఆస్తి మొత్తం మమ్మీ పేరు మీద రాశాడు, వాళ్ళ తదనంతరం మాత్రమే నా పేరు మీదకి రాసేలాగా రాశాడు. కాబట్టి ఇప్పుడు కనుక మమ్మీని చంపేస్తే ఆస్తి మొత్తం నాకే వస్తుంది అని చెప్పేసి దురాలోచనతో అయితే నిండిపోయి ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా పారిజాతం అయితే లోపలికి వస్తుంది. ఏంటి మీ అమ్మకు అక్కడ బాగోలేదని అందరూ ఏడుస్తూ ఉంటే నువ్వేంటి సైలెంట్గా రూమ్లోకి వచ్చి కూర్చున్నావు? నీకేం బాధ అనిపించడం లేదా అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు గ్రాని? నాకేం బాధ? నా కన్న తల్లా ఏంటి? నా సొంత తల్లా కాదు కదా, ఇంకా నేను బాధపడాల్సిన అవసరం ఏంటి? నేనేదో ఆస్తి కోసం నటిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, దుర్మార్గులారా, ఇలాంటి మంచి హృదయం లేదే నీకు, అసలు ఎలాంటి దానివో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. గ్రాని, నువ్వెన్నైనా అను, ఈ బ్లడ్ క్యాన్సర్ని నాకు ఉపయోగపడేలాగా ఎలా వాడుకోవాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఏంటి, దీన్ని కూడా, ఈ అవకాశాన్ని కూడా వాడుకుందాం అనుకుంటున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావే అని చెప్పేసి జ్యోత్స్న అడుగుతూ ఉండగా, మమ్మీని చంపేద్దాం అనుకుంటున్నాను. మమ్మీ చచ్చిపోతే ఆస్తి మొత్తం మనకే కదా, ఇంక అందరినీ కూడా బయటకు తోసేసి నువ్వు నేను మాత్రమే ఈ ఆస్తిని అనుభవించవచ్చు అని చెప్పేసి అంటూ ఉండగా, అమ్మో అమ్మో అమ్మో, గుండెలు తీసిన బంటువే నువ్వు, ఇలాంటి ఆలోచనలు నీకెందుకు వస్తున్నాయే? పాపం మీ అమ్మ చాలా మంచిదే అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. గ్రాని, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మా అమ్మ కాదు అంటున్నాను కదా, అదేని పెంచిన తల్లే కదా, కొంచెమైనా నీకు ప్రేమ ఉండాలి కదే, కొంచెమైనా నీకు జాలి ఉండాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమోలే గ్రాని, ఏదైనా అవని, వెళ్తున్నాను నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా వెంటనే కారు తీసుకుని అయితే బయలుదేరి ఏదైతే శివనారాయణ డాక్టర్ పేరు చెప్పాడో ఆ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉండగా ఇంకా అప్పుడే శివనారాయణ, ఏంటి ఇలా వెళ్తుంది ఇంత ఫాస్ట్గా? ఇక్కడ మేమందరం బాధపడుతూ ఉంటే ఎక్కడికి వెళ్తుంది జ్యోత్స్న అని చెప్పేసి ఫాలో అయితే అవుతాడు శివనారాయణ. అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. మీరు మా అమ్మకు ట్రీట్మెంట్ చేస్తున్నారని విన్నాను. మీరు కనుక ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి మా అమ్మను చంపేస్తే ఆస్తి మొత్తం నాకే వస్తుంది, కాబట్టి మీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను అని చెప్పేసి జ్యోత్స్న చెప్పడంతో డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న గారు, ఏం మాట్లాడుతున్నారు? మనిషిని చంపడం ఏంటి? నా వృత్తి డాక్టర్, నేను మనిషిని బ్రతికించాలి కానీ మనిషిని చంపకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇవండి, ఎంతమందిని చూడలేదు మీలాంటి డాక్టర్స్ని. నేను చెప్తున్నాను కదా, కొన్ని కోట్లకి అధిపతి నేను. మీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను. ప్రస్తుతానికి సూట్ కేసు మీకోసమే తీసుకొచ్చాను అని చెప్పేసి సూట్ కేసులో ఉన్న డబ్బును చూపించగానే డాక్టర్ గారికి ఒక్కసారిగా ఆశ పుడుతుంది డబ్బు మీద ఆశ పుట్టి, సరే జ్యోత్స్న, నువ్వు చెప్పినట్లే చేస్తాను, మీ అమ్మని చంపేస్తాను, నాకు ఇంకా ఇలాంటి 10 సూట్ కేసులు డబ్బు ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. సరే, మీరు చెప్పినంత డబ్బు ఇస్తాను, పని కానివ్వండి ముందు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా శివనారాయణ డోర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు. మాటలన్నీ విని శివనారాయణకి ఒక్కసారిగా షాక్ అయితే తగిలినట్టుగా, కరెంటు షాక్ తగిలితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది శివనారాయణకి.
ఏంటి అసలు నేను చూస్తుంది నా మనవరాలనేనా? కన్న తల్లిని చంపుకుంటుందా నా మనవరాలు ఆస్తి కోసం? అంటే ఆస్తి కోసమే బ్రతుకుతుందా? అసలు ఇదంతా ఎందుకు చేస్తుందో నేను కనుక్కోవాలి, నేను కనిపెట్టాలి ఇదంతా ఎందుకు చేస్తుందో. జ్యోత్స్న ఆ రోజు చూస్తే దాసును బ్రతిమలాడడం నేను చూశాను, ఈరోజు చూస్తే సుమిత్రను చంపేసే వరకు వెళ్ళింది. ఒక ప్రాణాన్ని తీయాలి అంటే ఎంత తేలిక అనుకుంటుంది. కాబట్టి జ్యోత్స్నకు నేను బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అక్కడికక్కడే జ్యోత్స్న చంప అయితే పగలగొడతాడు శివనారాయణ. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. తాత ఏంటి నన్ను కొడుతున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి ఏం తెలియ ఇంకా చాలా అమాయకంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. అలా అమాయకంగా మాట్లాడుతూ ఉన్న జ్యోత్స్నని చంపంటే కొడుతూ, ఎంత ద్రోహం చేస్తున్నావు జ్యోత్స్న, నిన్ను నా సొంత మనవరాలివి కాకపోయినా సరే నేను మనవరాల్లాగా చూసినందుకు నాకు తగిన శాస్తి చేశావు. డాక్టర్ గారు మీకు ఈ డబ్బుల కోసం ఆశపడినందుక మీరు డాక్టర్ చదివింది అని చెప్పేసి డాక్టర్ గారికి కూడా చాలా పెద్ద క్లాస్ అయితే ఇస్తూ ఉంటాడు శివనారాయణ. ఈ విధంగా డాక్టర్కి డబ్బులు ఇస్తూ ఉండగా అడ్డంగా శివనారాయణకి అయితే జ్యోత్స్న దొరికిపోతుంది. దొరికిపోయిన తర్వాత శివనారాయణ అయితే జ్యోత్స్నాని పోలీసులకి అప్పచెప్పి అరెస్ట్ అయితే చేయిస్తాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.